వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇప్పుడు తెలుగు సంవత్సరాది నూతన పండగ వస్తుంది కాబట్టి అందరూ తెలుగు ప్రజలందరూ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఉగాది నుంచి మరి ఎంతమంది రాశుల వారికి ఏ ఏ రాశుల వారికి శుభ ఫలితాలు లభించబోతున్నాయి, ఎవరికి బాగుండబోతుంది అని ఈ ఉగాది పండగ కోసమే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు తెలుగు ప్రజలందరూ కూడా. అలాగే ఎంతో మందికి ధర్మ సందేహాలు రకరకాలుగా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఈరోజు మనకు క్లుప్తంగా వివరించడానికి మన ముందున్నారు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, జ్యోతిష్య పండితులు శ్రీ మురళీధర్ శర్మ గారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ముందుగా ఎందుకంటే తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఉగాది నుంచే నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఏ ఏ రాశుల వారికి మంచి జరగబోతుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు గురుగారు? తప్పకుండా అమ్మా. హిట్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ఉగాది శుభ ఆశీస్సులు, ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహము మీకు ఎల్లవేళలా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా వేరుకుంటూ, మరి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరంలో 12 నెలల పాటుగా సుమారుగా ఉండేటువంటి ఈ యొక్క సంవత్సరము శనైశ్వరుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాడు. గురుగ్రహము సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటుంది. ఇలా సూర్యగ్రహము నెలకు ఒకసారి మారుతూ ఉంటుంది. కుజుడు 40-45 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. ఇలా గ్రహస్థితి అనేటువంటిది మనకు గోచారంలో మారుతూ ఉంటుంది. బట్ గ్రహచారం వచ్చేటువంటి సందర్భానికి మనము జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని లగ్నాధిపతి కానీ, ద్వితీయాధిపతి కానీ, తృతీయాధిపతి, ఇట్లా చతుర్థాధిపతి, పంచమాధిపతి, ఈ విధంగా 12 భావాలకు సంబంధించి 12 గ్రహాలు కూడా ఎక్కడ ఉన్నాయి, ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నాయి, మరి ఏ గ్రహము వీరికి మైనస్గా ఉంది, ఏ గ్రహము వీరికి ప్లస్గా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది. అసలు వీరికి కొందరికి పెళ్లి చేసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. కొందరికి పెళ్లి అయినప్పటికీ కూడా సంతానం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరు వచ్చేసి ఇల్లీగల్ అఫైర్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. 1, 2 అని కాదు, ఇలా కొందరికి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, తరచూ మారేటువంటి ఈ జాబ్ కాకుండా మరొకటి కాకుంటే మరొకటి జాబ్ మారుతూ ఉంటారు. మరికొందరికి మనీ రిలేటెడ్ ఇష్టము, గుర్రపు పందాలన్నా, ఆన్లైన్ గేమ్స్ అన్నా ప్యాషన్, అది ఎన్ని డబ్బులు పైనా కూడా వారు అందులో ఆడుతారు, మరలా డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. ఈ విధంగానే ఉంటుంది. అంటే మనము ఎవరిని గైడ్ చేయలేము, ఎవరికి ఇది అని చెప్పి కన్ఫామ్గా అనేటువంటిది. ఇప్పుడు ఎవరి మెచ్యూర్ లెవెల్స్ వారివి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మాట అనగానే దానినే పట్టుకొని బాధపడేటువంటి గ్రహాలకు సంబంధించి గ్రహస్థితి ఉంటుంది. రాహువు చంద్రుడు గాని, శని చంద్రుడు గాని లగ్నాతున్న 12వ భావంలో ఉన్న చిన్న మాటకే వీరికి అసలు తట్టుకోలేరు. సప్తమాతున్నా ఇలా అంటే జాతక రీత్యా వీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి గ్రహస్థితి వలన వీరి బిహేవియర్ కానీ, వీరి పరిస్థితి కానీ అన్నీ మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు కొందరికి సూసైడ్ థాట్స్ కూడా వస్తూ ఉంటుంది, సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తుంటారు. ఎందుకు అంటే ఇప్పుడు జాతక రీత్యా కొన్ని ఉంటవి. ఇప్పుడు లాస్ట్ టైం ఇదే మన హిట్ ఛానల్లో 2024 జనవరి ఫిబ్రవరిలో నేను ఒక ఇంటర్వ్యూ చేసి ఉన్నా. ఏ అక్షరము, సి అక్షరము, అదేవిధంగా ఆర్ అక్షరము, జియో అక్షరము, ఆ ఇంటర్వ్యూస్ ఇప్పటికీ ఉన్నాయి. ఈ మన ఛానల్ వీడియోస్ ఉన్నవి. ఈ అక్షరాల మీద ఉండేటువంటి వారికి ఈ 2024లో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను అప్పుడు. అందులో ఉదాహరణకు అల్లు అర్జున్ కావచ్చును, ఉదాహరణకు జనరల్ గా ఆర్ రిలేటెడ్ చెప్పిన రాజ్ తరుణ్ కావచ్చును, హీరో. అంటే వారినే వారు ఇప్పుడు సెలబ్రిటీ హోదాలో ఉన్నారు, వారిని చూపెడుతున్నామని కానీ, ఇప్పుడు రాజు అని కానీ, రమ్య అని కానీ,
రంజిత్ అని కానీ, జ్యోతి అని కానీ, అవును వీళ్ళందరూ జనరల్ గా ఉన్న ఆడియన్స్ కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవును అది వారి వ్యక్తిగత జీవితమా లేదా జాబ్ రిలేటెడా? వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి బయటికి తెలిసింది. జనరల్ గా మనం ఇప్పుడు ఈ 2025లో కూడా ఉమ్, కొన్ని రాశుల వారికి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలలో ఆల్రెడీ మేషరాశి వారికి ఒక తీవ్రమైనటువంటి పరాభావం కానీ, ఉమ్, లేదా ఒక మైనస్ వాతావరణం కానీ, లేదా ఏదో ఒక ముద్ర వీరిపై పడడం కానీ, లేదా ఒక దొంగ అనేటువంటి ముద్ర కానీ, లేదా వీరి గురించి గత 4-5 సంవత్సరాల నుండి కూడా అసలు ఒక మచ్చ అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి వారిపై ఉమ్, ఒక మచ్చ ఏర్పడబోతూ ఉన్నది, ఆల్రెడీ ఏర్పడింది. ఏర్పడింది. ఎస్, సీక్రెట్గా చేసుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి బట్టబయలు అయ్యేటువంటి పరిస్థితి. మీరు ఎంతగానో నమ్మి మీ వద్ద పనిచేసినటువంటి వ్యక్తులే మీకు వెన్నుపోటు పొడిచేటువంటి పరిస్థితి. ఉమ్, ఇది 100% ఓకే. సో జాబ్ రిలేటెడ్ ఏదో ఒక ఇష్యూస్ ఎదుర్కొనేటువంటి పరిస్థితి. అదేవిధంగా వీరి తండ్రి గారికి కానీ, వీరి అమ్మగారికి కానీ కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఉమ్, ఇలా ఎన్నెన్నో కూడా మేషరాశి వారికి ఉన్నవి. సో నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి వారికి చూసుకుంటే కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, వీరికి కొంత చిన్న యాక్సిడెంట్స్ కావచ్చును, కారు ప్రమాదాలు కానీ, ఓకే. లేదా రావాల్సిన ధనము ఈ సంవత్సరంలో వచ్చే పరిస్థితి ఉంటుంది. సొంత ఇల్లు కావచ్చును, లేదా ఏదైనా జాబ్ రిలేటెడ్ బదిలీలు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నవి ఖచ్చితంగా. కొంత 2024లో వాస్తవానికి కూడా కొంత ఈగో ఫీలింగ్ కావచ్చును, లేదా వీరు 23కు 24కు 25కు వెయిట్ కూడా పెరిగినటువంటి పరిస్థితి. ఓకే. వృషభ రాశి వారు 100% చూసుకోవచ్చు వారిని. ఓకే. సో ఈ ఇయర్ కొంత జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కొంత ఉమ్, మనకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కొన్ని చెప్పకూడదు కానీ అవాంఛనీయ సంఘటనలు అయితే ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది మ్యారిటికల్ లైఫ్లో ఉంటుంది. ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ మనకు మిథున రాశి. ఉమ్, మిథున రాశి వారికి చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఉమ్, ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నది. కానీ కొంతమేర ఓవర్ ఎక్స్పెక్టేషన్ కానీ, ఉమ్, కొంత ఎక్కువగా వీరిని వీరు ఎక్కువగా నమ్ముకోవడం వల్ల, ఉమ్, అంటే వీరు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఉమ్, కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉండే పరిస్థితి ఉంటుంది. ఉమ్. దీంతో పాటుగా కొన్ని వాహన ప్రమాదాలు అయితే పొంచి ఉన్నవి. వాహన ప్రమాదం. ఎస్, అంటే ఇది ఓవరాల్ గా జస్ట్ 1 minute 2 minutes చెప్పడం జరుగుతుంది వీరికి. అవును. ఎందుకంటే ఓవరాల్ గా అవును గురువు. మనకు 10-12 నిమిషాలు ఒక్కొక్క రాశి గురించి సపరేట్ గా కూడా వీడియో ఇద్దాం. ఖచ్చితంగా గురుగారు. అయితే కొంత జాబ్ రిలేటెడ్ కానీ, ఉమ్, వ్యాపారానికి సంబంధించి కానీ ఉమ్, ఏదో ఒక ప్లస్ ఉమ్, జరగబోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. ఏది మిథున రాశి వారికి. ఓకే గురువు. సో ఖచ్చితంగా వీరు ఏం చేయాలన్నా కూడా ఎవరినైనా నలుగురిని అడిగే వీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఓకే. వీరు సొంతంగా డెసిషన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఉమ్, ఖచ్చితంగా ఓకే. నలుగురిని అడిగి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకున్న తర్వాత వీరిది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటారు. కన్ఫర్మ్ చేసి. వీరిదే నలుగురిని అడుగుతారు విషయం అవును. ఇది అని. బట్ ఇక్కడ మళ్ళా వీరికి ఏదైతే ఆలోచన వచ్చిందో అదే ముందుకు చేస్తారు. చేస్తారు. ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారికి 2022 ఆగస్టు నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులే. కర్కాటక రాశి వారు ఎవరున్నా కూడా ఉమ్, 22 ఉమ్, సుమారుగా ఆగస్టు నుండి కూడా ఈ 25 మనకు మార్చి దాకా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు. ఈ మిథున రాశి వారికి కూడా పాపం 2021, 22, 23, 24 కూడా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఎన్నో ఇబ్బందికరమైన సంఘటనలు ఎదుర్కొన్నారు ఖచ్చితంగా. ఉమ్, అనుకున్న సమయానికి డబ్బు ఇవ్వకపోవడం కానీ, లేదా ఎవరికైనా మాట ఇచ్చి మాట తప్పడం కావచ్చును. ఉమ్, కొంత భార్యాభర్తలలో ఎవరికైనా కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ మిథున రాశి వారికి ఇంకా ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు వీరు. ఓకే. సో వారు ఎంతటి ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారో ఎట్ ద సేమ్ టైం కర్కాటక రాశి వారు ఎదుర్కొన్నారు. ఓకే. ఈ లాస్ట్ 22 ఆగస్టు నుండి ఉమ్, స్టిల్ ఈ రోజు వరకు
వీరికి కూడా స్థాన చలనాలు కానీ మ్యారిటికల్ లైఫ్లో ఇక సంబంధం దగ్గర దాకా వచ్చి మిస్ అవ్వడం కానీ ఇలాంటివి ఎన్నో ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొని ఇప్పుడు 25లో కొంతమేర చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతున్నది ఇప్పుడు. ఎస్, కానీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటవి. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళండి. ఏది ఏమైనప్పటికీ కూడా నేను చెప్పేది ఒకటే తల్లి, మనకు ఇప్పుడు మనం జన్మించినటువంటి సమయానికి ఒక చాట్ అనేటువంటిది ఏర్పడుతుంది. సో అది అద్భుతం. సో దాన్ని బేస్ చేసుకొని జరుగుతున్నటువంటి పరిస్థితి, జరిగేది జరగబోయేది కళ్ళకు కట్టినట్టుగా కూడా మనం చెప్పేయవచ్చును. ఎందుకంటే జాతక పరిశోధన అది సబ్జెక్ట్ వైజ్ గా నేను చెప్తూ ఉన్నా ఇక్కడ. సో అది 100కు 90% అక్యురేట్ గా ఉంటుంది. ఇప్పుడు మీది మిథున రాశి అనుకుందాం. ఉదాహరణకు మిథున రాశికి సంబంధించింది ఏమిటి, కార్తీకో లేదా కళ్యాణో కాక్షరం మీద ఉంటే మన మిథున రాశి అని చెప్పి తీసుకునేటువంటి పరిస్థితి. బట్ మీ వ్యవహారిక నామం ఏ రాజేశ్వరి అనో లేదా రజిత అని చెప్పి ఉంది. సో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మిథున రాశి, వ్యవహారిక నామం ప్రకారంగా తులారాశి వస్తుంది. సో రెండింటిని బేస్ చేసుకోవాలి ఇక్కడ. తులారాశి, మిథున రాశి రెండింటిని బేస్ చేసుకొని మనం చెప్పగలగాలి. ఆస్ట్రాలజీ ఎవరైతే ఉన్నారో వారు చెప్పేటువంటి విద్య వారికి ఉండాలి అక్కడ. వ్యవహారిక నామము, జన్మనామము. ఏదో పలానా వ్యక్తి రజిత అనగానే తులారాశి లేదా కన్యా రాశి పలానా, అట్లా కాదు. ఇక వ్యవహారిక నామము, జన్మనామము, నడిచేటువంటి దశ, అంతర్దశలు, నక్షత్ర స్వభావము, ఎన్ని డిగ్రీస్ లో పడింది లగ్నము. సో 12 D1 to D2 12 చార్ట్స్ ఉంటవి. ఇందులో నవాంశ ఉంటుంది, చాలా సబ్జెక్ట్. అయితే ఇక్కడ కర్కాటక రాశి వారికి కొంత 2025లో చాలా అంటే మంచి పరిస్థితులే గోచరిస్తుంది ఖచ్చితంగా. ఇక ఏదున్నా సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ 2022 ఆగస్టు నుండి 23, 24 కూడా నలిగిపోయి ఉన్నారు. అది మ్యారిటికల్ లైఫ్ కావచ్చును, లేదా ఫైనాన్షియల్ గా కానీ ఏ రక భార్యాభర్తలకు సంబంధించి కావచ్చును. ఈ భార్యాభర్తలలో ఎవరికైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, లేదా కొంతమేర మనీ లాస్ అవ్వడం కానీ, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి పార్ట్నర్షిప్లో కొన్ని గొడవలు ఏర్పడడం కానీ, ఇలాంటివి ఎన్నో ఎదురై ఉండాలి. సో ఇప్పుడు కొంతమేర స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, మీ కింది స్థాయి మనుషులతో కొన్ని ఈ గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కానీ, లేదా వర్క్ రిలేటెడ్ బదిలీలు కావచ్చును, ఇలా కొన్ని. బట్ ఏదో ఒక ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది ఇక్కడ మళ్ళా సింహరాశి ఏమిటి అంటే స్థిరాస్తులకు సంబంధించి, ల్యాండ్ రిలేటెడ్ కానీ, ఏదైనా ఫ్లాట్ రిలేటెడ్ కానీ, అపార్ట్మెంట్ లైక్ అది అమ్మాలి అని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి మంచి రేటు వచ్చే పరిస్థితి. ఇక కన్యా రాశి వారికి లాస్ట్ 2 years 2.5 years నుండి కూడా హెల్త్ రిలేటెడ్, స్టమక్ రిలేటెడ్ కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు 100% పొంచి ఉన్నవి పాపం ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఏమిటి అంటే భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, కొంతమేర మాస్ ఫాలోయింగ్ కానీ రాజకీయవేత్తలకు, కొంతమేర వీరిపై తప్పుడు ప్రచారాలు రావడం కానీ, కొన్ని సంబంధం లేని విషయాలు కానీ, మాటలు కానీ, అంటే వీరిపై ఆమోదించడం కానీ, అంటే ఎదుటి వ్యక్తి వీరి గురించి తప్పుగా చెప్పడం. పలానా వ్యక్తి మంచివాడే, బట్ ఎదుటివాడు చెప్పినటువంటి మాటలు వేరే వ్యక్తి వినడం వల్ల చెడుగా వెళ్ళే ఇలాంటిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మీ చుట్టూ ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని కాస్త దూరం పెట్టండి. మీ సీక్రెట్స్ ఏమున్నా వారికి చెప్పకుండా ఉండండి, చాలా జాగ్రత్త. ఇక తులారాశి, ఈ తులారాశి వారికి 2022 బాగుంది, 22 బాలేదు, 23 కొంత పర్వాలేదు, 24లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కి ఉన్నారు వీరు.
ఖచ్చితంగా చేయని తప్పుకు ఏదో రకంగా ఫ్రెండ్కు హెల్ప్ చేస్తామని కావచ్చును, లేదా నలుగురితో ఉండడం వల్ల కావచ్చును, లేదా అసలు 1, 2 అని కాదు, పోలీస్ స్టేషన్ మెట్లా, జాబ్ రిలేటెడ్ ఇష్యూసా, రాక జాబ్ రావడం, ఈ జాబులో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు. ఇప్పుడు ఒక కొత్త ప్లేస్కు మనం వెళ్ళున్నాం, సో అక్కడ ఎవరు తెలియదు, ఇవాళ కొత్తగా జాయినింగ్, ఎవరిని ఏమని పరిచయం చేసుకోవాలి, ఎట్లా, ఈ సిచ్యువేషన్లో కొంత ఇబ్బందికరంగా వీరికే అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ మనకు వెల్కమ్ చెప్పేటోళ్ళు ఎవరు లేరు. సో ఎందుకంటే మళ్ళీ మనము కొత్తగా ప్రారంభించేటువంటి పరిస్థితి. ఈ సందర్భాలలో పాత జాబే బాగుండే కదా, ఎందుకు వచ్చినా అనేటువంటి ఆలోచనలు కానీ, లేదా వర్క్ ప్రెషర్ కానీ, సీనియర్ వాళ్ళు ఏం చేస్తారు, వర్క్ ప్రెషర్ పెడుతూ ఉంటారు, వర్క్ ఎక్కువ ఇవ్వడం కానీ, 5 అవర్స్ ఉండేది 8 అవర్స్ చేయడం కావచ్చును, చెప్పలేము. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎదుర్కొని అవమానాలు, అవరోధాలు, మనీ రిలేటెడ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నారు. ఈ 2025లో ఖచ్చితంగా కూడా వీరికి చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సొంత ఇంటి నిర్మాణం కావచ్చును, లేదా కొడుకులకు కానీ కూతుర్లకు కానీ వివాహం చేసే పరిస్థితి కావచ్చును. ఆ వివాహం కూడా కొంత లవ్ మ్యారేజ్ కానీ జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. తులారాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి పిల్లలకు ఇక వృశ్చిక రాశి వారికి ఎలాంటి సిచ్యువేషన్ అంటే 2021-22 నుండి కూడా అసలు చాలా అంటే చాలా ఇబ్బందులలోనే ఉన్నారు. అందులో కొందరు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసి ఉన్నారు. చాలా క్లయింట్స్ కూడా మన దగ్గర రావడం జరిగింది. పాపం అందరికీ ధైర్యం చెప్పడము, మోటివేషన్ చెప్పడము, ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఒక తీరుగా ఉండవు. సో ప్రతిదీ మనం ఆస్వాదిస్తూ ఉండాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు శనైశ్వరుని పీరియడ్ వచ్చినప్పుడు కొంత మనము యాక్సెప్ట్ చేయాలి, దాన్ని ఇంకా తప్పదు. అండ్ మనము ఇక్కడ ఏంది అంటే మెచ్యూర్గా ఉండాలి. కొంత ఇప్పుడు కోపానికి ఎక్కువగా గురి కాకూడదు. కోపానికి ఎక్కువగా గురైన తొందరపాటు నిర్ణయాల వలన కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. ఈ 2024లో ఉన్నటువంటి పరిస్థితి 25లో కొంతమేర పర్వాలేదు. ఏదైనా పని ఆగుతూ వచ్చిందో ఆ పని 25లో అయిపోతుంది తప్పకుండా. సో ఏది ఏమైనప్పటికీ కూడా కొంతమేర భార్యాభర్తలలో మాత్రము ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే ఉండబోతున్నవి. ఇది ఒక్కటి మాత్రం చూసుకొని జాగ్రత్తగా ఉండండి. ఇక ధనస్సు, వీరికి 2024లో కొంత ఇబ్బందికరంగానే ఉంది. 23లో పర్వాలేదు. కూతురు వివాహమా కొడుకు వివాహమా చేసినటువంటి వారు. సో 24లో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, 25లో ఓకే, బట్ కొంత జాగ్రత్త. అర్ధాష్టమ శని పట్టబోతూ ఉన్నది. ఏది చేసినా ఎక్కువగా కాన్ఫిడెన్స్తో చేయకుండా వ్యక్తిగత జాతకాన్ని ఒక్కసారి చూసుకొని ముందుకు వెళితే నడిచే దశ అంతర్దశలు కొంచెం గురువు యొక్క బలం రాబోతూ ఉన్నది. సో మీ జాతకరీత్యా ఒకవేళ గురువు దశ నడుస్తూ ఉందా, గురువు దశ అయిపోయిందా, మరి అదేవిధంగా కుజునికి సంబంధించి కూడా స్తంభించి ఉన్నాడు. సో ల్యాండ్ రిలేటెడ్ కానీ ఎక్కడా లేదు, మొత్తం భూమి పడిపోయింది. ఇలా కుజుడు మొత్తం స్తంభించి ఉన్నాడు గత 2024 జూన్ జూలై నుంచి కూడా. 2025 ఆగస్టు వరకు ఇంతే. ల్యాండ్ అమ్ముదామన్నా రేటు రావటం లేదు, కొందామన్నా ఎవరికి ఇంట్రెస్ట్ కలగడం లేదు. అందరికి మనీ మొత్తం ఇట్లా స్ట్రక్ అయిపోయింది. 100% 2025 జూన్ జూలై ఆగస్టు వరకు కొంతమేర ఓపెన్ అవుతుంది. కుజుడు ఎక్కడికి వెళ్ళకుండా ఒక దగ్గరనే కూర్చొని ఉన్నాడు పాపం ఆ కుజగ్రహము. సో 18 నెలలు కూడా సుమారుగా 14 నెలలు వీరికి మనీ స్ట్రక్కే. ఈ ముఖ్యంగా తులారాశి, వృశ్చిక రాశి, ఈ 2 రాశుల వారు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు. అదేవిధంగా మిథున రాశి కూడా. ఇక
ధనస్సు రాశి వారికి 2025 కొంత పర్వాలేదు, దూసుకుపోవచ్చును. వ్యాపారాలు కానీ బిజినెస్లు మన ఇదేమిటి ఉద్యోగానికి సంబంధించి కానీ కొంత పర్వాలేదు, బాగానే ఉంది. బట్ ఏదైనా వ్యాపారం పెట్టేటువంటి సందర్భాలలో వ్యక్తిగత జాతక పరిశోధన మాత్రం చాలా అవసరము, చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అర్ధాష్టమ శని కనుక మనకు ఏదో ఒక భ్రమను క్రియేట్ చేస్తాడు అక్కడ. సో ఐస్ క్రీమ్ చూస్తే అబ్బా అనిపిస్తుంది, ఒక 5 నిమిషాలు కరిగిపోతుంది అది. సో అలాంటి సిచ్యువేషన్లో తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక మకర రాశి వారికి కొంతమేర గౌరవ మర్యాదలకు సంబంధించి పర్వాలేదు. వీరికి వర్క్ ప్రెషర్ పెరగడం కానీ, వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, భార్యాభర్తలలో ఎవరికైనా కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, సో సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సంతానం కలగడం కావచ్చును. అదేవిధంగా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే తీవ్రంగా ఉన్నవి, జాగ్రత్తగా ఉండండి. కొంత అవమానాలు, అవరోధాలు జరిగే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా మనీ ఎక్కడి నుంచి అయితే రావాలో అది కొంత కష్టంగా మనకు సుమారుగా ఏప్రిల్ మే దాకా కొంచెం కష్టంగానే ఉంది. మే తర్వాత ఆ మనీ రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. పనిచేసే చోట కొంత గౌరవ మర్యాదలు జాగ్రత్తగా చూసుకోండి. ఇక కుంభరాశి వారైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మీ హెల్త్ మీద దెబ్బపడే పరిస్థితి ఉంది. రెండోది, మీరు పనిచేసే చోట మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగే పరిస్థితి ఉంది. ఏదైతే సీక్రెట్గా చేస్తున్నారో ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును, లేదా కొన్ని విషయాలు ఏదున్నా అవన్నీ కూడా బయటపడేటువంటి పరిస్థితి. సో పనిచేసే లాభించే చోటనే నష్టం జరిగే పరిస్థితి ఉంది. కొంతమేర జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మీనరాశి వారికి ఇందులో ఈ రాశి వారికే షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఇదే మార్చి నెలలో. సో కొంత హెల్త్ రిలేటెడ్ కానీ, కొంత ఈ యొక్క ప్రయాణాలకు సంబంధించి కానీ కొంతమేర జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో ఉండేటువంటి వారికి పిఆర్ రిలేటెడ్ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే. ఏది ఏమైనప్పటికీ కూడా కొంతమేర మీనరాశి వారికి మనీ రిలేటెడ్ అంటే రావాల్సినటువంటి ధనం రావడం కానీ, లేదా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సందర్భాలలో కొంత జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఈగో ఫీలింగ్ అనేటువంటిది బాగా పెరగబోతుంది ఈ నెలలో, మార్చి నెలలో. జాగ్రత్తగా ఉండండి, కోపానికి రాకుండా ఉండండి ఎక్కువగా. లగ్నాది శని కూడా వస్తుంది. సో శనేశ్వరుడు, సూర్యుడు, పితృదోషం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఏదున్నా బి యాక్సెప్ట్. ఇప్పుడు మన గురించి ఎవరో చెప్పారు కావచ్చు, వారికి అంతే తెలుసు అనుకుంటే సరిపోతుంది. నేను ఇది అని మనం కూర్చుని మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా, మన పని ఎంతో ఉంటుంది. కనుక ఏదున్నా బీ పేషెన్సీగా ఉండాలి. శనేశ్వరుడు అంటేనే కోపానికి, కనుక ఆ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకొని ఉంటే 1కి 2 మెట్లు పైకి ఎక్కిస్తాడు. సో ప్రతిసారి అధికంగా కోపంగా అసలు మనకు సంబంధం లేకుండా మాట్లాడినా, ఎదుటి వారితో విలువ లేకుండా మాట్లాడినా 2 కాదు 20 మెట్లు కింద పారేస్తాడు. సో అది పరిస్థితి. ఓవరాల్గా 12 రాశుల వారికి సంబంధించి కొంతమేర పర్వాలేదు అనేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఏ రాశుల వారిది ఏదైనా కూడా ఒక విషయం ఏమిటంటే, వీరు జన్మించినటువంటి డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ను అనుసంధానం చేసుకొని ఒక లక్కీ డే అనేటువంటిది ఉంటుంది, ఒక లక్కీ రోజు అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకు ఆదివారం జన్మించినటువంటి వారికి శనివారం వచ్చేసి వీరికి అన్లక్కీ డే అవుతుంది. సో ఆదివారం బ్లాక్ కలర్ బట్టలు వేసిన, సోమవారం బ్లాక్ కలర్ బట్టలు వేసిన కొంత వీరికి చెడు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇట్లా సబ్జెక్ట్ ఇంకా అంటే ఈ విధంగా వారి జాతకరీత్యా వారు జన్మించినటువంటి డేట్ ఏదైతే ఉందో 1వ తారీఖు జన్మించారు అనుకున్నాం, వీరికి నెంబర్ 8 మైనస్. ఆ నెంబర్ 8 8వ తారీఖు రోజు వీరు
ఏదైనా జాబ్ లో జాయిన్ అయినా, ఉమ్, ఏదైనా వాహనం కొన్నా ఉమ్, అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇబ్బందికరమైంది ఉంటుంది. ఇంకా. సో ఉమ్. అలా చాలా ఉంటది సముద్రం కనుక. ఇది చాలా సబ్జెక్ట్ గురువు గారు ఇంకా అసలు. కనుక ఉమ్, సో 2025లో ఖచ్చితంగా కూడా ద్వాదశ రాశుల వారు అందరూ పక్షులకు ఆహారం వేయండి 100% కూడా. అదేవిధంగా ఈ యొక్క బియ్యపు పిండి, ఉమ్, ఆ బియ్యపు పిండిని ముద్దలుగా చేసి చేపలకు ఆహారంగా ఇవ్వండి మీరు వెళ్ళేటువంటి ప్రదేశంలో కానీ ఎక్కడైనా ఓకే. ఉన్నట్టయితే. దీంతో పాటుగా ఈ 2025 మొత్తము కూడా ఎక్కువగా ఈ యొక్క రెడ్ చిల్లీ అంటే ఎండుమిర్చి. ఎండుమిర్చి కానీ, మ్మ్. అంటే ఎండుమిర్చిని కొని పొడిగా పట్టించుకొని ఇంట్లో మన కూరలకు కానీ శాకాలకు కానీ వాడుకోండి. అవును. కానీ డైరెక్ట్గా మార్కెట్ నుండి ఉమ్, రెడ్ చిల్లీ పౌడర్ అనేటువంటిది కొనకుండా ఉండండి. ఓకే. అంతే. ఈ 2025 మొత్తం ఎండుమిర్చి తెచ్చుకొని ఆ, మీరు వాటిని పొడిగా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అంతేగాని డైరెక్ట్గా కారపొడి ప్యాకెట్ అయితే కొనుక్కొని రాకూడదు. చాలా ధన్యవాదాలు గురువు గారు. అమ్మా. ఎందుకంటే ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది 2025వ సంవత్సరము, ఏ రాశి వాళ్లకు శుభ ఫలితాలు ఉన్నాయి, ఏ రాశి వాళ్ళు జాగ్రత్త పడాలని చాలా క్లియర్ గా మాకు చెప్పారు మీరు. అందుకు ధన్యవాదాలు గురువు గారు. మహాదేవ.